హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కేసుతో మేము ముందుకు వస్తున్నాం. ఇది వచ్చేసి కన్స్ట్రక్టివ్ పెరికార్డైటిస్ అండి. కన్స్ట్రక్టివ్ పెరికార్డైటిస్లో మనకు మెయిన్గా చూసుకోవాల్సింది సెప్టల్ బౌన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఇక్కడ లాంగ్ యాక్సిస్ షార్ట్ యాక్సిస్ వ్యూలో క్లియర్గా తెలుస్తుంది. అక్కడ సెప్టల్ బౌన్స్ మార్కేసి చూపిస్తున్నాను మీకు. ప్లస్ పెరికార్డియం థిక్ ఎండ్ ఉంటుందండి. చూడండి, పెరికార్డియం కూడా థిక్ ఎండ్ ఉంది. ప్లస్ రీజనల్ మోషన్ లాగా అనిపిస్తుంది. మీకు సెప్టల్ బౌన్స్ అనేది చూపిస్తున్నాను. పెరికార్డియం థిక్ ఎండ్ ఉంది, ప్లస్ రీజనల్ మోషన్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైల్డ్ ఏట్రియల్ డైలటేషన్ ఉంటుందండి. ఏట్రియల్ డైలటేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మైట్రల్ ఇన్ఫ్లో వచ్చేసి వేరియేషన్ ఉంటుందండి మైట్రల్ డాప్లర్ వేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏట్రియల్ డైలటేషన్, మైట్రల్ డాప్లర్ వేరియేషన్ చూడండి, కన్సిస్టెంట్గా లేదు, వేరియేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఐవిసి ప్లెథోరా ఉంటుందండి. థోరన్ డైలటేషన్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. హెపాటిక్ వెయిన్స్ ఫ్లో రివర్సల్ ఉంటుందండి. థ్యాంక్ యూ.